వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం అంటే ఆయన గృహమే అక్కడ ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మొత్తంగా నిన్న రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పూజా కార్యక్రమం ఏ విధంగా జరిగింది, వినాయక చవితి ఉత్సవాలు ఎలా నిర్వహించారు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఒక హిందూ పండగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది కూడా ఎలక్షన్స్ అయిపోయాక మనం చూసుకుంటే. అయితే ఇప్పుడు నిన్నటి రోజున ఆయన పాల్గొన్నటువంటి ఆ యొక్క వినాయక చవితి ఉత్సవాలని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏదైతే పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నటువంటి తీరు ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఒక చిన్నపాటి చర్చ నడుస్తూ ఉంది. మొత్తానికి ఇదే అంశం మీద మీ యొక్క అభిప్రాయం ఉంటారు? 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, నలుగురిలోకి వచ్చి గణపతి పూజలు చేస్తాను. ఓకే, ఇలా ఉంది అసలు ఆ పూజ. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పూజ చేస్తారు ఎక్కడైనా. గతంలో చూసాం వీళ్ళ గుడి సెట్టింగులు, కొంతమంది ఈటేనా ఇంకేదో వ్యవహారాలు అంటారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. బాగా ట్రోల్ అయింది. అయితే ఇట్లా ఈ రోజున ఆ రోజున చూసాం అసలు ఆ తీర్థం తాగరు, ప్రసాదం తీసుకోరు. ఇవన్నీ ఒకటైతే నిన్న జరిగిన గణేశుని పూజ. వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో కొబ్బరి చెప్పుల మంత్రిగా బాగా పేరుగాంచాడు. ఆయన అసలు పేరు మర్చిపోయాం. అందరూ ఆ కొబ్బరి చెప్పుల మంత్రి పేరేంటయ్యా అని మాట్లాడుకునే పరిస్థితి అదే అనమాట. అంటే వీళ్ళు అసలు ఏ పని చేసినా కూడా అది ఒక రేంజ్ లో ఉండిద్ది. అది వాళ్ళు చిరస్థాయిగా ఆ పేరు వాళ్ళకి నిలిచిపోయిద్ది అనమాట. అట్లాంటి కొబ్బరి చెప్పుల మంత్రి. ఆ కొబ్బరికాయ కొట్టే దాంట్లో కూడా ఆయన పాత్ర. ఆ కొబ్బరికాయ కూడా పూర్తిగా కొట్టలేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదురా బాబు, ఎప్పుడైపోయిద్దిరా ఈ పూజ అన్నట్లుగా ఉంది చూసేవాళ్ళకి. అలానే ఉంది. అంటే అసలు ఎక్కడైనా సరే చక్కగా మహిళలుండి కళకళ్ళాడుతూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా ఆ కథ వినటము, ఆ మంత్రాలు. వీళ్ళకి జనగణమనే రాదు, మంత్రాలు ఏం చెప్తారు అన్నట్లుంది నిన్న. అంటే పంతులు గారు ఏదైనా సరే ఏదైనా మంచి ఒక మంత్రం చెప్పమన్నా కూడా తిరిగి చెప్పే పరిస్థితి అక్కడ ఎవరికి లేదు. మరి ఎవరు కూడా సాంప్రదాయమైన దుస్తులు ధరించలేదు. మరి వీళ్ళు ఆ పూజ చేయటం ఏంటి? ఎవరిని మెప్పించటానికి, ఎవరిని ఒప్పించటానికి, ఎవరి కళ్ళు కప్పటానికి, ఎవరిని మీరు ప్రలోభాలకు గురి చేయడానికి ఈ పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతాడు, అధికారం కోల్పోయాక ప్రజలే నాకు కావాలంటాడు. ఈయన వింత పోకడి, విచిత్ర ధోరణి చూస్తూ ఉంటే నిన్న జరిగిన విఘ్నేశ్వరుని పూజలో కూడా ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాము. మరి వీళ్ళు ఆ విఘ్నేశ్వరుని పూజ అసలు కొబ్బరికాయ కొట్టడానికి ఇద్దరు మనుషులా? సరే, ఈయన ఒంగోని కొట్టలేడు, నుంచోని కొట్టలేడు, ఆ కూర్చొని కొట్టేదానికి కూడా ఒక్కసారి అలా కొట్టేసి కొబ్బరి చెప్పుల మంత్రికి ఇస్తే ఆయన ఏమో మరోసారి నిరూపించుకున్నాడు నేను కొబ్బరి చెప్పుల మంత్రినేనని. ఆయన పూర్తిగా కొట్టి అక్కడ పెట్టారు. గతంలో కొబ్బరి చిప్పల మంత్రి అంటే కొబ్బరి చిప్పల మంత్రి ఎవరో అనుకుంటే ప్రజలందరూ ప్రతి ఒక్కరు అదే కొబ్బరి చిప్పల మంత్రి మీకు తెలియపోవటం ఏంటి, ఇదిగో ఈయనే కొబ్బరి చిప్పల మంత్రి అని చెప్పేసి. అంటే వీళ్ళున్న చరిత్ర, వీళ్ళు చేసిన పనులకి వాళ్ళ పేరు అలా నిలిచిపోయిందనే తర్వాత క్రమంలో మనకు తెలుస్తా వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి దేవస్థానం వెళ్దాం అనుకున్నట్లున్నారు. అదే మొన్నటిదాకా బాగా ప్రచారం జరిగిందండి. బాగా ఎందుకు రద్దు చేసుకుంటారు? ఆయనకి అవకాశం లేదండి. డిక్లరేషన్ లెటర్ ఇవ్వాలి. డిక్లరేషన్ లెటర్ ఇక్కడైతే వినాయకుడి దగ్గర అవసరం లేదుగా, వాళ్ళిల్లే కాబట్టి ఇక్కడ డిక్లరేషన్ అవసరం లేదు. ఏదో అందరికి ఒక డ్రామా లాగా మనం ప్లే చేస్తే సరిపోయిద్దులు అన్నట్లుగా ఇక్కడ ఏదో వాళ్ళందరూ కలిసి చేశారు. అందుకే నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా లేనట్లున్నారు అక్కడ, కనపడలేదు. అయితే వీళ్ళు అసలు అక్కడికి వెళ్ళాలంటే చాలా తతంగా ఉంది తిరుపతి వెళ్ళాలంటే. మరి గతంలో వీళ్ళు చేసిన పనులకి, గతంలో వీళ్ళు చేసిన కొన్ని అక్కడ కార్యక్రమాలకి దేనికి కూడా ఏ మొహం పెట్టుకొని వెళ్తాడు, ఏ విధంగా అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు, అసలు అన్నిటికంటే ఫస్ట్ లెటర్ మీద సంతకం. అది పెద్ద తలనొప్పి ఆయనకి. మరి మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కూడా జరిగే పని కాదు అసలు. కొబ్బరికాయ కొట్టలేనాడు ఏడుకొండలు ఎక్కడెక్కుతాడు అనేది ఈ రోజున ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. గుండు కొట్టించుకుంటారని కొంతమంది, కొట్టించుకోవడానికి కొంతమంది. నిన్నటి వరకు పెద్ద చర్చ ఈయన వినాయకుడు పూజ చేసే వరకు. ఈయన వినాయకుడు పూజ చేసిన తర్వాత దీని మీద చర్చ. అంటే అసలు ఏది చేసినా కూడా చర్చే, ఏది చేసినా రచ్చే అన్నట్లుగా ఏది చేసినా చర్చే. అంటే వీళ్ళు ఏది కూడా సరిగ్గా చెయ్యరు, అంతంత మాత్రంగానే చేస్తారు అనేది మాత్రం కనిపిస్తుంది. నిజంగా సంప్రదాయబద్ధంగా మనం భగవంతుని పట్ల భక్తితో పూజ చేస్తే ఎలా ఉంటుంది? మనం సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని ఆ బొట్టు ధరించి అక్కడ ఎంతో పరమ పవిత్రంగా చేసుకుంటాం. కానీ ఆ పక్కనున్న వాళ్ళందరినీ చూస్తుంటే ఎక్కడైనా ఒక భక్తి భావన కలుగుతుందా? మరి ఆ మల్లాది విష్ణు ఏదో చిన్న విగ్రహం తీసుకొచ్చి ఆయన గిఫ్ట్గా ఇచ్చినట్లున్నాడు. తర్వాత అవినాష్ వచ్చినట్లున్నారు. వీళ్ళందరూ ఈ కొబ్బరి చెప్పుల మంత్రి వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఏంటంటే వీళ్ళు ప్రజల్ని ఒక రకమైన ధోరణి, అంటే
హిందువులు అనేది నాకు చాలా ఇష్టం, హిందువుల్లో నేను కూడా ఒక హిందువునే, నేను కూడా ఇదిగో పూజలు పురస్కారాలు చేస్తాను, నేను కూడా హిందువుల్ని గౌరవిస్తాను అన్నట్లుగా ఆయన ఏదో నిరూపించుకోవటం కోసం మరి నిన్న ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయడం కోసం చేశాడు. అది కూడా బెడిసి కొట్టింది. ఎక్కడ కూడా అక్కడ పూజలో మనకి సాంప్రదాయం అనేది కనిపించట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పటికప్పుడే ఆయన యలహంకకి ఎగిరిపోయాడు. అంటే పూజ వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోయాడు మళ్ళీ వెంటనే 39వ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం. 39వ మరి ఇంకా ఊహించుకోవాలి, 39 సార్లు ఈయన మరి బై రోడ్ ఎన్నిసార్లు వెళ్ళాడు, ఫ్లైట్లో అయితే 39 అంటే సార్లు. అదేంటండి, చాలా మంది కార్యకర్తలు కొంతమంది నాయకులు కూడా పూజ అనంతరం ఆయన కలుసుకోవడానికి వెయిటింగ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని చెప్పేట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే వాళ్ళందరూ కలవకుండా వెళ్ళిపోయారు బెంగళూరుకి. మరి అంతే కదండి. ఇప్పుడు ఆయన చేసే పనులు ఒక మంచి ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా, భగవంతుడి గురించి 4 మాటలు చెప్పాలన్నా ఎక్కడా కూడా అవకాశం లేదు, చెప్పే ఆలోచన ఆయనకు లేదు. వెంటనే రావటం ప్రజలను మెప్పించడం కోసం, లేదా వాళ్ళకి ఒక డ్రామా లాగా ఆ పూజ చేసేసాడు. అసలు ఆయన తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్టు మనం చూసామా? ఏది ఉండదు, కేవలం ప్రలోభాలకు గురి చేయటం మాత్రమే పూజ చేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే యలహంక ప్యాలెస్ కి ఎగిరిపోయాడు. ఇది మాత్రం క్లియర్ గా అక్కడ అది మాత్రమే కనిపిస్తుంది, ఇంకేది ఎవరికి కనిపించింది లేదు. ఓకే, అయితే ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తే వర్షాలు పడుతున్నాయి, వాళ్ళ పార్టీకి సంబంధించి కానీ ఏమైనా నాయకులతో మాట్లాడడం కానీ ఏదైనా సమీక్ష సమావేశం నిర్వహించడం అలాంటిది ఏం లేకుండా బెంగళూరు వెళ్ళిపోయా. ఇక్కడ ఒకటండి, వాళ్ళ ఎజెండా ఏంటి? మేము హిందువులను గౌరవిస్తాము, హిందువులు పూజలు చేస్తాము, లేదా బొట్టు పెట్టుకుంటాను, ఈ చూపించాలి కొబ్బరికాయ కొడతాను అనేది, అదొక్కటే చేస్తాడు. మీరు నీళ్ళల్లో కొట్టుకుపోతే ఏంటి, ఇంకోటి ఏంటి, ఆయనకు కావాల్సింది ఏంటి? అమరావతి మునిగిందని ప్రచారం చేయాలి. ఇంకా ఏ లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ వాళ్ళ మంచి చెడ్డ కానీ ఆయన నియోజకవర్గం కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టదు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైనా మనం వినాయక చవితి అంటే 10 మంది కలిసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఇదిగో ఈ విగ్రహాలు పెట్టుకోండి అని డొనేట్ చేయటం, మట్టి విగ్రహాల పంపిణీ, ఇవన్నీ మనం అన్ని నియోజకవర్గాల్లో చూస్తున్నాం. నేను చూస్తే ఒక నియోజకవర్గంలో ఒక సీడు ఆ విగ్రహంలో పెట్టేసి దాంట్లో వాళ్ళు పెట్టడం, దాని మీద రోజు కొంచెం నీళ్లు పోస్తే ఆ మట్టి అంతా కరిగి దాంట్లోంచి మొక్కలు రావటం, ఇట్లాంటివన్నీ కూడా వినూత్నంగా జరుగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవేవి కనిపించవు, వినిపించవు, ప్రజల క్షేమం అసలే పట్టదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్రజల్ని ఏ విధంగా నేను నమ్మించాలి, వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టాలి, ఇదే తెలుస్తుంది. ఓకే, థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.